సో B12 డెఫిషియన్సీ చాలా మంది సఫర్ అవుతున్నారు. ఏంటి అంటారు కారణం? అందరికి ఏందంటే ఓన్లీ B12 ఒకటి ఉంటే చాలా అనుకుంటారు. కానీ బి కాంప్లెక్స్ అని ఉంటది. ఓకే. ఈ B1, B2, B3, B5, B6, B7, B9, B12 ఇవి కావాలి. మీరు డైలీ ఏదో పప్పు తినండి. పప్పు, ఒక కందిపప్పు, ఒకరోజు చోలే, ఒకరోజు పెసరపప్పు, ఒకరోజు మినపప్పు, ఇట్లా రోజు ఒక పప్పు తినాలి. ఫ్రై ఐటమ్లు దీంతో తయారు చేసి తినొద్దు. ఓకే. దాంతో పాటు ఆవు నెయ్యి, పాలు ఎక్కువ ఇంక్లూడ్ చేయాలి డయట్ లో. 2 బుక్కలు, ఇప్పుడు రైస్ వేసుకుంటామా, 2 బుక్కలు సపరేట్ గా పెట్టుకోవాలి. ఓకే. పుట్నాల పొడి వేయండి. ఓకే. మనం తయారు చేస్తాం బి కాంప్లెక్స్ మన చేతులతో. ఓకే. పుట్నాల పప్పు, రైస్ 2 కలుపుకుంటామా, ఆవు నెయ్యి వేయండి దాంట్లో మంచిగా. B6 వస్తుంది, B12 వస్తుంది, అన్ని వస్తాయి. అట్లా మళ్ళా నెక్స్ట్ డే ఏం చేయండి, కందిపప్పుతోటి పొడి. మళ్ళా నెక్స్ట్ డే వారంలో 2-3 సార్లు పెసరట్టు తినాలి. వీక్లీ ట్వైస్. మీకు బి కాంప్లెక్స్ కూడా అవుతుంది, నరాలు కూడా రిపేర్ అవుతాయి. మళ్ళా దాంతో పాటు ఆర్జెంటమ్ మెటాలికం, ఇది ఒక హోమియోపతి మందు. 0/9 పొటెన్సీ తీసుకోవాలి. 3 పూటలు 3 నెలలు రోజు తీసుకోవాలి. కొంచెం నయం కనిపిస్తుంది మీకు, అంటే సిమ్టమ్స్ రిలీఫ్ అవుతాయి.